దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. మార్కు సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను. మార్కు సువార్తలోని ముఖ్య ఘట్టాలు, అందులో వివాదాస్పదంగా ఉన్న వాటిని, ముఖ్యమైన వాటిని వివరిస్తూ మనం ముందుకెళ్తున్నాం. ఇందులో 6వ అధ్యాయంలోని 6వ వచనం నుంచి ఆలోచిస్తున్నాం. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. ఈ మధ్యకాలంలో సంఘాలు మానివేసిన ఒక ప్రధానమైన ప్రాముఖ్యమైన కార్యక్రమం ఇది. జనరల్గా చాలామంది గ్రామాలకు వెళ్ళి గ్రామాలలో తిరుగుచూ సువార్త ప్రకటిస్తున్నారు కొంతమంది. అయితే ప్రకటించుచున్న తీరు అది సరైనది కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే చాలామంది ఏదో మైక్ తీసుకొని ఒక్కొక్క వెహికల్ పెట్టుకొని బాక్సులు పెట్టి పాటలు పాడుతూ వెళ్ళడం, కరపత్రాలు పంచడం, ఇంతవరకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. కానీ యేసుక్రీస్తు రోడ్డు మీద వెళ్ళిపోతూ కేకలు వేస్తూ మాట్లాడుతూ వెళ్ళలేదు. ఆయన సువార్త చేసిన విధానం వేరు. చుట్టుపక్కల గ్రామాలు తిరిగాడు అనే మాటను చూసి చాలామంది వీధులలో వాక్యం చెప్పుకుంటూ మైకి పెట్టుకొని మాట్లాడుతూ పాటలు పాడుతూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధత? గ్రామాలు తిరుగుతున్నాడు అంటే రోడ్ల మీద తిరుగుతున్నాడనా దాని అర్థం అని ఒకసారి మనసు పెట్టి ఆలోచిస్తే, లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాం. ఎందుకంటే బైబిల్ ఒక చోట ఒక క్లారిటీ లేనప్పుడు మరొక చోట దానికి ఒక క్లారిటీ, స్పష్టత వస్తుంది. యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును అన్నాడు గనక, మార్కు సువార్తలో వివరణ లేని సందర్భం ఏదైనా ఉంటే దానికి వివరణ లూకాలో రావచ్చు, లేదా మత్తయి సువార్తలో ఉండొచ్చు, లేదా యోహాన్లో ఉండొచ్చు, లేదా ఇతర గ్రంథాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. ఒక న్యూస్ పేపర్ని మనం చదువుతున్నప్పుడు మొదటి పేజీలో ఒక 8, 9, ఒక 10 న్యూస్లు కవర్ చేయాలనుకుంటాడు, ముఖ్యమైనవన్నీ. హెడ్డింగ్ పెట్టి ఆ న్యూస్ ప్రింట్ చేసిన తర్వాత ఫ్రంట్ పేజీలోనే విషయం అంతా రాస్తే మిగతా న్యూస్కి ఛాన్స్ ఉండదు కనుక కొంత మ్యాటర్ అక్కడ రాసి మిగతాది 5వ పేజీలోనో 6వ పేజీలోనో 7వ పేజీలోనో 8వ పేజీలోనో చూసుకోమంటాడు. అంటే ఒక మ్యాటర్కి కంటిన్యూషన్ మరొక పేజీలో ఉంది అని ఎలాగైతే న్యూస్ పేపర్లో చెప్తారో, దేవుడు కూడా బైబిల్లో ఒక విషయాన్ని ఒక చోట ప్రస్తావించి దాని గూర్చిన పరిపూర్ణ వివరణ అక్కడే ఇస్తాడు అనుకోకండి. మరొక పుస్తకంలో కూడా కనబడుతుంది. చుట్టుప్రక్కల గ్రామాలు తిరిగాడు అని మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో చదివి మనం చేసినట్లుగా వీధుల్లో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు అనుకోకండి. ఆయన ఏం చేశాడో లూకా సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఉంది. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను సువార్త చెయ్యాలనుకుంటున్న ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపాను. అంటే వాళ్ళని ఎందుకు పంపుతున్నాడు? ముందుగా ఎందుకు పంపాడు? అందరూ కలిసి వీధుల్లో నడుచుకుంటూ కేకలు వేస్తూ గట్టిగా మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. ఆయన చేసిన పని ఏమిటి అంటే, ముందు ఇద్దరిద్దరిని పంపాడు. పంపి మా ప్రభు వస్తున్నాడు, పలానా ఆయన వస్తున్నాడు. ప్రజల మధ్య మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓహో, పలానా గ్రామంలో ఇలా స్వస్థత చేశాడు కదా, దయ్యాలను వెళ్ళగొట్టాడు కదా, మేము విన్నాం. అప్పటికే ఆయన కీర్తి ఆ ప్రదేశాలంతటా వెళ్ళిపోయింది. ఆయన చేసినటువంటి స్వస్థతలు కానీ, ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు కానీ, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపడం కానీ,
ఆ చుట్టుప్రక్కల యోదయ కానీ సమరయ కానీ గ్రీకు దేశం వరకు కూడా ఆయన ప్రసిద్ధి వెళ్ళిపోయినట్లుగా మనం సువార్తల్లో చూడొచ్చు. ఎందుకంటే ఆయనను చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారట? గ్రీసు దేశాల నుంచి ఆయన చూడడానికి వచ్చారు. అంటే ఆయన చేస్తున్న అద్భుతాలు, ఆయన చేస్తున్న స్వస్థతలు ఎంతవరకు విస్తరించాయి అనేది మీరు ఆలోచించాలి. అలా ఒక అద్భుతాలు చేసే వ్యక్తి మా గ్రామానికి వస్తున్నాడు అనగానే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించండి. పలానా ఆయన మా దగ్గరకు వస్తున్నాడా, సిద్ధపడడం అంటే అప్పటికప్పుడు అనుకోని వెళ్ళడం కాదని, ఆయన వెళ్ళే ప్రతి ఊరికి తాను వెళ్ళడానికంటే ముందు ఇద్దరిని పంపి ఆ గ్రామం అంతటిని సిద్ధపరుస్తున్నాడు. పలానా రోజు ఆయన వస్తాడు అంటే ఆ ఊరంతా పనులు మానుకొని ఆయన కోసం సిద్ధపడి ఉండేవాళ్ళు అనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. అంటే ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి చెప్పాడా, లేదంటే ఒక స్థలంలో కూర్చొని చెప్పాడా? ఎంట కూర్చొని వాక్యం చెప్పినట్లు మనం చూస్తాం, సముద్ర తీరాన వాక్యం చెప్పినట్లు మనం చూస్తాం, అలాగే ఒక తోట, ఆ తోటలో కూర్చొని మాట్లాడినట్లుగా చూస్తాం, కొండ ఎక్కి కూర్చొని మాట్లాడినట్లుగా చూస్తాం, ఆ ప్రదేశాలలో బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడినట్లుగా చూస్తాం, వీధులలో అంటే ఒకే చోట అంతే తప్ప ఈరోజు మనం చేస్తున్న సువార్త లాంటిది కాదు. గనుక వీధులలో వెళ్ళడం, అలా మైక్ పెట్టుకొని తిరగడం, మైక్లో మాట్లాడడం అది తప్ప అండి అంటే తప్పు నేరం అని అనడం లేదు, కానీ ప్రయోజనం లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? ఏమండి, మా యేసు ప్రభువుని నమ్మండి, లోకరక్షకుడు ఆయన, రెండవసారి రాబోతున్నాడు, ఇవే కదండి వాళ్ళు మాట్లాడేది. పైన స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళగలరు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఆయన నీ కొరకు రక్తం కార్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, సమస్త జనులారా నా వైపు తిరగండి అన్నాడు, ఇలా మాట్లాడాను అనుకోండి, వాళ్ళకి ఏమర్థమవుతుంది చెప్పండి? గనుక చుట్టుప్రక్కల గ్రామాలు తిరిగాడు అని అంటే మనం తిరుగుతున్నట్లుగా వీధుల్లో తిరిగాడని కాదు. ఆ గ్రామాలకు వెళ్ళి అనేక మందిని సమకూర్చడానికి ముందుగా తన శిష్యులను పంపాడు. గనుక చుట్టుప్రక్కల తిరుగుతున్నాడు అని అంటే రోడ్ల వెంట మనం వెళుతున్నట్లు కాదు. ఇద్దరిద్దరిని పంపినప్పుడు కూడా మీరు గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఉండండి, ఎవరైనా మిమ్మల్ని ఇంట చేర్చుకుంటే ఇంట ఉండండి. నిజంగా ఒకరి ఇంట ఉండిపోవడం అని అంటే తిరిగి రాలేనంత దూరం అన్నమాట వాళ్ళు వెళ్ళింది. ఇంట ఉండిపోండి, ఎవరైనా మిమ్మల్ని చేర్చుకుంటే ఇంట్లో ఉండిపోండి అన్నాడంటే అవసరమైతే నెక్స్ట్ డే కూడా అక్కడ ఉండాలి, ఆ పక్క గ్రామానికి వెళ్ళిపోవాలి, అవసరమైతే రాత్రికి అక్కడే ఉండిపోవాలి. మరి మనం ఎప్పుడు చేసినటువంటి ఏరియాలోనే అలా మైకి పెట్టుకొని తిరిగేసి వచ్చేస్తాం, లేదంటే మనకు సమీపంగా ఉన్న ఏరియాలకు వెళతాం. పోనీ దూరం వెళ్ళినా కూడా చేస్తున్నది ఏంటి అని అంటే మైక్ పెట్టుకొని వీధులలో మాట్లాడుకుంటూ ఏదో కరపత్రికలు పంచుకొని వెళ్ళిపోతాం. ఇది సరిపోదు. ఇలా చేయటం వలన కూడా ఈ మధ్యకాలంలో మత ఛాందస్వాదులైన వాళ్ళు ఎదురు తిరగడం, అడ్డుకోవడం, ఇలా చేయడం తప్పంటం లేదు, కానీ ప్రయోజనం లేనిది, ఉపయోగం లేనిది. అదే మీరు పర్మిషన్ తీసుకొని సభలు ఏర్పాటు చేశారనుకోండి, కొంతలో కొంత, అందరూ కాకపోయినా కొందరు ఆ వాక్యాన్ని వినే అవకాశం ఉంటుంది. ఇక 7వ వచనం చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవగలిగితే, ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి ఇద్దరిద్దరిగా పంపుచూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, అపవిత్రాత్మల మీద అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్రం తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక. బాగా వినాలి. ఈరోజు సువార్థికులు ఎలా ఉండాలో ఆ రోజు యేసుక్రీస్తు చెప్పిన విధానం. ఇకపోతే ఇక్కడ మనం మొదటిగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఆయన వారిని పంపేటప్పుడు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చాడు. ఇది చాలామంది అర్థం చేసుకోవటంలో పొరపాటు పడ్డారు. ఎందుకు వారికి అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మల మీద? అలాగని ఈరోజు మనం కూడా అలాంటి అధికారాలు కలిగి ఉండాలా? దేవుడు అలాంటివి ఇస్తాడా? చాలామంది సేవకులు మాకు వరాలు ఇవ్వు అని ప్రార్థనలు చేస్తూ ఉంటారు, వరం పొందాలి అని చాలా తాపత్రయపడతారు. నిజంగా వరాలు వస్తాయనేది వాళ్ళు అనుకుంటున్నారు, కొందరు భ్రమలో ఉంటున్నారు. ఒక సేవకుడు మాట్లాడుతూ విజయవాడలో అంటే గత 10 ఏళ్ల క్రితం విజయవాడలో ఒక సేవకుడు మాట్లాడుతూ, సార్ నేను వరం కోసం
తలాంతు కోసం ప్రార్థిస్తున్నాను. ఏం తలాంత్ అన్నా? వరం అండి, దయ్యాలు వెళ్ళగొట్టే వరం కావాలి, భాషలు మాట్లాడే వరం కావాలి. ఎందుకు అని అడిగాను. నేను సువార్తకు వెళ్ళాలి, ఒక ప్రాంతానికి వెళ్ళాలి. ఎందుకు వరం? ఎందుకు సువార్తకు వెళ్ళడానికి అడిగానండి. యేసుప్రభు పంపించాడు కదండి, వరం ఇచ్చి పంపించాడు. మనం ఒక వరం కలిగి ఉంటే ఆ ప్రాంతంలో అనేక మంది మన మాట వింటారు, దైవజనుడిగా చూస్తారు. అంటే ప్రజలు ఎలా అయిపోయారు అని అంటే, ఒక సేవకుడు మా ఊరు వచ్చాడంటే అతనికి ఏదో దైవశక్తి ఉండాలి. ప్రజల్లో ఉన్నటువంటి భావన ఏంటంటే, ఒక మోషే ఉన్నాడు. మోషేని దేవుడు ఇశ్రాయేలు యొద్దకు పంపేటప్పుడు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి నడిపించడానికి వారు ఆయన్ని నమ్మాలి, మోషేని నమ్మాలి అంటే సూచక క్రియలు దేవుడిచ్చాడు. కర్ర కింద పడవేయడం, అది పాము అవ్వడం, తిరిగి పట్టుకోవడం, మరలా తిరిగి కర్ర అవ్వడం, నీళ్లను నేల మీద పోస్తే అది రక్తం అవ్వడం, ఇలాంటి కొన్ని అద్భుతాలు. ఎందుకు ఇచ్చాడు అంటే మోషేని ఇశ్రాయేలీలు నమ్మడానికి ఇచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇస్తున్నది కూడా అందుకే. వీళ్ళెవరో అనామకులు, వీళ్ళెవరు చేపలు పట్టుకునేవాళ్ళు. అడ్రస్ లేని వీళ్ళు వెళ్ళిపోయి మా ప్రభు వస్తాడు అంటే వాళ్ళెందుకు విశ్వసించాలి? వీళ్ళెవరు? గనుక వీళ్లకు కూడా కొన్ని వరాలు ఇచ్చి పంపించాడు. అలాగని ఇప్పుడు మనం వెళ్ళే వాళ్ళం కూడా ఈ వరాలు కలిగి ఉండాలా? వరాలుంటేనే నమ్ముతారా? వరాలుంటేనే మనం సువార్తకు వెళ్ళగలమంటే ఈ రోజులలో వరములు లేవు, పరిశుద్ధాత్మ వరములు లేవు. ప్రజలు ఎలా మోసపోయారంటే అది బోధకులు నేర్పారు. అది బోధకులు అలాగే నేర్పారు. ఏమి నేర్పారు? దేవుడు మాతో మాట్లాడతాడు, మేము దేవునితో మాట్లాడతాం, దేవునితో మాకు బంధం ఉంది, దేవుని వరము మాకుంది అని మోసపూరితమైన కొన్ని ప్రకటనలు ప్రజల మధ్య చొప్పిస్తారు. ఒక ఆవిడ చీపురు పట్టుకొని ఉడుస్తుందట. ఎవరు ఆవిడ అంటే రాజమండ్రి జాన్ వెస్లీ వాళ్ళ మిస్సెస్ బ్లెస్సీ వెస్లీ పేరు బాగుంది, రైమింగ్. ఆమె చీపురు పట్టుకొని ఊడ్చేస్తుందట. పనివాళ్ళు ఎవరు లేరట. పనివాళ్ళు లేకపోయేసరికి ఈవిడే ఊడుస్తుందట. ఊడుస్తుంటే చెయ్యంతా కందిపోయిందట. అప్పుడు దేవుడు అంటున్నాడట, అమ్మ బ్లెస్సీ, నువ్వు చీపురు బాగా పైకి పట్టుకున్నావు, కొంచెం కిందకి పట్టుకో, అప్పుడు నీ చెయ్యి బాగుంటుంది అని చెప్పాడట. చూసారా, నా ప్రభువుకి నా చెయ్యి కందడం కూడా ఇష్టం లేదు. హల్లెలూయా. ఈ మాట చెప్పగానే కూర్చున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు చెప్పండి? దేవుడు ఇప్పుడు మాతో ఇలా మాట్లాడటం, మరి సేవకురాలతో మాట్లాడాడంటే ఆమెకి ఎంత శక్తి, ఆమెకి ఎంత భక్తి, ఆమెకి ఎంత దర్శనం. ఇక మారు మాట్లాడరండి. అంటే ప్రజలు కూడా ఎవరికి గౌరవం ఇవ్వడం మొదలు పెట్టారు అని అంటే అలాంటి మాయ మాటలు చెప్పే వాళ్ళకే. ఆ రోజు స్వస్థత వరములు ఉన్నాయి, మొదటి శతాబ్దం వరకు ఉన్నాయి. ఆ రోజు వరాలున్నాయి. వరాలున్న రోజుల్లో యేసుక్రీస్తు ఇచ్చి పంపించాడు. ఇప్పుడు వరాలు లేవు. ఆ రోజు వరాలు ఉండడానికి, ఈరోజు లేకపోవడానికి కారణాలు చాలా పాఠాలలో మీరు విన్నారు. ఆ రోజు క్రీస్తు అంటే ఏంటో, యేసే క్రీస్తు అనడానికి ఆధారం లేని కాలం అది. యేసు వడ్రంగివాని కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ మధ్య ఉన్న వ్యక్తిని క్రీస్తుగా వాళ్ళు అంగీకరించాలంటే చిన్న విషయం కాదది. యేసే క్రీస్తు అని వాళ్ళు నమ్మాలంటే ఇన్ని అద్భుతాలు ఆయన చేయాలి, ఆయన శిష్యులు చేయాలి. ఆయనే క్రీస్తు అని లోకం నమ్మడానికి మొదటి శతాబ్దంలో జరిగింది. ఆయన క్రీస్తు అని లోకమందు నమ్మబడిన తర్వాత వరముల అవసరత పోయింది. ఇప్పుడు ఆ క్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించడానికి సువార్త చెబితే సరిపోతుంది అంతే తప్ప మరల మొదటి శతాబ్దంలో వచ్చినట్లుగా సేవకులకి ఏ వరము ఉండదు. ప్రజలలో వరాలున్న వారికి వచ్చే గౌరవం వేరు, వరం లేని వారికి వచ్చే గౌరవం వేరు. ఆ రోజు యేసుక్రీస్తు ఆయన శిష్యుల మీద ఒక ఒపీనియన్ ప్రజల్లో లేదు. మహా తెలిసింది ఏంటంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు, మహా తెలిసింది ఏంటంటే వాళ్ళు చదువు లేని వాళ్ళు, విద్య లేని పామర్లు. వీళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళాలంటే, వీళ్ళని ప్రజలు రానివ్వాలి అంటే వీళ్ళకి ఏముండాలి? వరములు ఉండాలి.
గనుక సేవకి వెళ్ళే ప్రతివాడు ఏదో ఒక వరం ఉండాలి అని అనుకోవడం తప్పు. ఈరోజు సేవకు వెళ్ళే వాళ్ళకి వరాలు అవసరం లేదు. వరాలు ఉంటేనే గౌరవించాలని ప్రజలు అనుకోకూడదు. వరాలు ఉంటేనే ప్రజలు గౌరవిస్తారని సేవకులు అనుకోకూడదు. నిజానికి పరిశుద్ధాత్మ వరములు ఈరోజు లేవు. ఓకే, యేసుక్రీస్తు వాళ్ళని పంపిస్తూ ఒక మాట అన్నాడండి. 8వ వచనం, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనకండి అన్నాడు. రొట్టె తీసుకోవద్దా? రొట్టె అంటే వాళ్ళ భోజనం అండి. భోజనం తీసుకోకండి, సంచి తీసుకోకండి, అంటే జాలి తీసుకోకండి. ఏమంటారు వాటిని? దానాలు తీసుకోవడానికి జాలె మీ దగ్గర ఉండకూడదు, రొట్టె మీ దగ్గర ఉండకూడదు, సంచి తీసుకెళ్ళకండి. ఎందుకు ఈ మాట చెప్పాడు? ఏమండి, మరి ఆహారం అవసరం కదండి సువార్త చేయడానికి. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే సేవకుడైన వాడు తన పనికి పాత్రుడు, జీతానికి పాత్రుడు. అతను యేసుక్రీస్తు చెప్పిన మాట అదే, పనివాడు జీతానికి పాత్రుడు. అంటే సువార్తకు వెళ్ళిన వారిని ఎవరు పోషించాలి? ప్రజలు, సంఘం. లోక సువార్త ఒకసారి చూద్దాం. 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ ఇంటిలోనే ఉండండి. పనివాడు తన జీతమునకు పాత్రుడు, ఇంటింటికి తిరగవద్దు. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు అంటే సేవకులు చేసేది కూడా పని. సేవకులు చేసేదాన్ని దేవుడు ఏమన్నాడు? పని. యేసుప్రభు ఏమన్నాడు? పని. ఆ పనివాడికి జీతం ఉంటుందా? ఉంటుంది. ఎవరు జీతం ఇవ్వాలి? ఎవరివ్వాలి? సంఘం. ఈ మధ్యకాలంలో ఒక తమ్ముడు అన్నాడులేండి, జనాల డబ్బులేగా నీ డబ్బులా అన్నాడు. ఏం డబ్బులు? జనాల డబ్బులు. అంటే నాకు జనాల డబ్బులు వస్తాయట. సేవకుల్ని చాలామంది ఇలాగే చులకనగా మాట్లాడతారు. మరి నువ్వు పని చేసావు, కరెంటు పని ఉందండి, కరెంటు పని చేసిన వాడికి నువ్వు ప్రింట్ వేసుకుంటావా? జనాలు ఇస్తారు డబ్బులు. నేను అడిగిన ప్రశ్న క్లారిటీ ఉందా? నువ్వు ప్రింట్ వేసుకుంటావా? జనాలు ఇస్తారా? ఆటో తోలుతావనుకో, జనాలు ఇస్తారా? నువ్వు ప్రింట్ వేస్తావా? ఆటో తోలేవాడిని. జనాలు ఇస్తారు. కూలి పని చేస్తావు, జనాలు ఇస్తారా? నువ్వు ప్రింట్ వేసుకుంటావా? అర్థమైందా? డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ కూడా జనం ఇవ్వాలి. ఎందుకు? అతను చేసిన సేవకి, వాళ్ళు పొందిన లబ్ధికి, కష్టానికి జీతం ఇస్తారు. మరి వాక్యం అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఆటో వేస్తే బ్రతకడానికి డబ్బులు వస్తాయి. ఎక్కడ బ్రతకడానికి? భూమి మీద. కానీ వాక్యం ఇస్తే ఎక్కడ బ్రతుకుతావో తెలుసా? నువ్వు బ్రతకడానికి నీకు ఉపయోగపడిన వాళ్ళకి నీవు డబ్బులు ఇస్తే, శాశ్వతంగా బ్రతకడానికి ఉపయోగపడే వాక్యం ఇచ్చే వాళ్ళకి మీరేమివ్వాలి? సంఘము సేవకుణ్ణి పోషించాలి. మీ సేవకులకు మీరు జీతం ఇచ్చారా? మీ సేవకులను మీరు పోషిస్తున్నారా? మీ సేవకుల కొరకు మీరు ఆలోచిస్తున్నారా? మీరు పొందుతున్న జీవవాక్యానికి మీరు ప్రతిఫలం ఎప్పుడైనా జీతం ఇచ్చారా? మీ సేవకుడి గురించి మీరు ఆలోచించాలా అంటే ఆలోచించాలి. 2వ కొరింథీ వాక్యం 2వ కొరింథీ 11వ అధ్యాయము 4 నుంచి చదువుదాం ఒకసారి. ఎలాగనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరొకటి యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరొక ఆత్మను పొందినను, మీరు అంగీకరింపని మరొక సువార్తను మీరు అంగీకరించినను, మీరు వాని గురించి సహించుటయుక్తమే. అక్కడి నుంచి చూడండి 5వ వచనం. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేచి మాత్రము తక్కువ వాడను కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పులేని వాడనైనను, జ్ఞానమందు నేర్పులేని వాడను కాను. మాటల యందు నేర్పు లేదు నాకు అన్నాడు. పౌలు అంత ప్రసంగికుడు, మాటల యందు నేర్పు లేదు అంటే ఈయన చెప్తున్న మాటలు వేరే మాటలు. కొంతమంది ప్రజల్ని ఎలా ఆకర్షిస్తారో తెలియదండి.
బొత్తిగా మోసపోయాలంటే వెళ్ళిపోతారండి. బొత్తిగా 20 ఏళ్ళు సంతోషాన్ని దగ్గర ఉన్నవాడు కూడా ఆడెవడో వచ్చి ఒక మాట చెప్పగానే వెళ్ళిపోతాడండి. దాన్ని మాటలు అంటారు. ఆ మాటలు నాకు నేర్పులేదండి, ఆ మాటలు నేను చెప్పలేనండి. వెళ్ళిపోతారు. అదంతే. జయశాలి గారితో 30 ఏళ్ళు ఉన్నా ఆడెవడో ఏదన్నా చెప్పగానే వెళ్ళిపోతాడు. అవి మాటలు. ఆ మాటలు చెప్పడం నా వల్ల కాదు పౌలు అంటున్నాడు. ఎందుకంటే పౌలు సంఘాలను ఎంత పోషిస్తే ఎవడో వచ్చి వేరే సువార్త ప్రకటించేసాడట, ఎవడో వచ్చి ఏదో మాట్లాడుతుందట. అందుకే అన్నాడు, ఆ మాటల యందు నాకు నేర్పులేదు, ఆ మాటల యందు నాకు నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను, ప్రతి సంగతిలోను అందరి మధ్య మీ నిమిత్తం మేము ఆ జ్ఞానమును కనబరిచి ఉన్నాము. కొంతమంది వాక్యంలో కంటే వాక్యం అయిపోయిన తర్వాత మాట్లాడేది ఎక్కువ ఉంటుంది. గమనించండి. పౌలు అన్నాడు, మేము జ్ఞానం కనబరుస్తున్నాం, జ్ఞానం చెబుతున్నాం. అంటే సేవకుడు ఏం చేయాలి? జ్ఞానం చెప్పాలి, జ్ఞానం కనబరచాలి. కానీ ప్రజలేం దేనికి ఇష్టపడుతున్నారు? ఎంత వాక్యం అన్నా చెప్పని. ఏ మాటలు కావాలి వాళ్ళకి? నేర్పతనం మాటలు కావాలి, వేరే మాటలు కావాలి. ఎంత వాక్యం అన్నా చెప్పని వాళ్ళతో ఉండరు. మాటలు చెప్తున్న వాళ్ళ మాటలే వెళ్ళిపోతాయి. మేము జ్ఞానమును కనబరచాలి, అది మా పని. జ్ఞానం చెప్పాలి, అది మా పని, సేవకుడి పని. మిమ్మును హెచ్చింపవలనని, మిమ్మును గొప్పవాళ్ళని చేయాలని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసి తన పౌలు అంటున్నాడు, నాకేమి ఇవ్వద్దు, మీకు ఉచితంగా ఇస్తాము. కొన్ని సంవత్సరాలుగా నేను చెప్తున్నాను. పౌలు కూడా ఏం కోరుకోలేదట పాపం వాళ్ళ దగ్గర నుంచి. ఉచితంగా నన్ను ఇచ్చినందుకు నేను పాపం చేశానా అంటున్నాడు. అంటే ఇంత చేసిన పౌలు వదిలేసి వెళ్ళిపోతుంది సంఘం. పౌలు ఈ ఉత్తరం రాయడానికి కారణం ఏంటి? సువార్త ఉచితంగా ఏ రోజు నాకు ఎంత ఇవ్వండి అని తీసుకోకుండా కష్టపడినటువంటి పౌలు వదిలేసి వెళుతుంటే నేను పాపం చేశానా మీ ఎడల ఏం తీసుకోకుండా? అది పౌలు అంటున్నాడు, నేను పాపం చేసి తినా మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘంలో వల్ల జీతం పుచ్చుకొని వారి ధనమును దొంగిలిన వాడినైతిని. మీకు నేను సువార్త చేస్తుంటే, మీకు నేను పరిచర్య చేస్తుంటే, నేను మీకు వాక్యోపదేశం చేస్తుంటే నా అవసరాలు ఎవరు తీరుస్తున్నారు? ఇతర సంఘాలు. మీకు వాక్యం చెబుతూ జీతం వాళ్ళ దగ్గర తీసుకుంటే దొంగతనం కాదా? అది పని చేయకుండా తీసుకునే డబ్బునేమంటారు? దొంగతనం అని అంటారు. పని చేయకుండా తీసుకున్న డబ్బుని. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనో భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడి తిని. ఇలా చేయటం వల్ల నేనేం తప్పు చేశానా? పౌలు అంటున్నాడు. అంటే పౌలు చెప్పిన మాటలలో ఖచ్చితంగా సేవకులకి మీరేం చేయాలన్నమాట? పనివాడు జీతానికి పాత్రుడు. పౌలు చెప్తాడు, నాకు అధికారం ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు. మూర్ఛడి ఎద్దుకు చిక్కం పెట్టొద్దు అన్నాడు. గనుక మీరు సేవకుడికి చెయ్యండి. ఇంకా చెప్పాలంటే యోహాను గారు రాసిన 3వ పత్రిక 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనం నుంచి. ప్రియుడైన గాయు అనేటువంటి వ్యక్తికి యోహాను గారు పత్రిక రాస్తున్నారు. గాయు అనే వ్యక్తికి యోహాను గారు పత్రిక రాస్తున్నారు. యోహాను గారి దగ్గర నుంచి కొంతమంది మనుష్యులు గాయు సహోదరుని దగ్గరికి వెళ్ళాడు. గాయు అనేటువంటి సహోదరుడు సంఘాన్ని నడిపిస్తున్నాడు. ఈ సహోదరుడి దగ్గరికి యోహాను గారి దగ్గర నుంచి కొందరు సేవకులు వచ్చారు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. అంటే యోహాను దగ్గర నుంచి వెళ్ళిన వ్యక్తులు, ఈ గాయు అనేటువంటి వ్యక్తి సంఘానికి వెళ్ళినప్పుడు అతని ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారట. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక, ఒక సేవకుడు అన్ని జనుల దగ్గర ఏం తీసుకోడు. అన్ని జనులకు సువార్త ప్రకటించి రావాలి. అన్ని జనుల వల్ల ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరేది కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపినడల నీకు యుక్తముగా ఉండును. అంటే దేవునికి తగినట్లు చేయాలి, దేవునికి తగినట్లుగా చేయాలి. అంటే చెయ్యాలా? చెబుతున్నాడు చూడండి. దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపినడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్లు. కింద ఏముందో చూడండి, 2 అనిచ్చి. అది ఎప్పుడైతే సేవకుడికి నువ్వు ఇచ్చావో, నువ్వు సేవకుడికి ఏమవుతావు? నేను సువార్త చేయలేకపోతున్నానని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా మీ పరిస్థితులు బట్టి మీరు వెళ్ళలేకపోతే, సేవ చేస్తున్న వాడికి నువ్వు ఇచ్చావా, అతనితో నువ్వేమవుతావు? జత పని వాడవు, జత పని రాలు.
నువ్వు జత పనివాడవవుతావు. గనుక మనం సత్యమునకు సహాయకులమగునట్లు సువార్తకు వెళ్ళే వారికి మీరు చేసే ప్రతి రూపాయి సత్యమునకు సహాయం అవుతుంది. సేవకుడికి జత పనివాడవవుతావు. నేను చెప్తున్నానా బైబిల్ చెప్తుందా? బైబిల్. గనుక మనం ఎలా పంపించాలంట? మనం సత్యమునకు సహాయకులమవునట్లు అట్టివారికి ఉపకారము చేయబద్ధులమై ఉన్నాం. అట్టివారికి చేయబద్ధులం. కానీ సంఘాలు ఏం చేస్తున్నాయి తెలుసా? సువార్త కోసం ప్రయాసపడే వారికి రూపాయి ఎవరు? ఎవరికి ఇస్తారు? దశమ భాగం పేరుతో ఏ సువార్త లేకుండా ఆదివారం సంఘాన్ని కూర్చోబెట్టేవాడికి లక్షలు ఇస్తున్నారు. ఏం చేస్తాడు? ఆ లక్షలతో ఏం చేయడు, ఆస్తు పెంచుకుంటూ ఉంటాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకుంటాడు. ఎవరికి ఇస్తే మీ రూపాయి ప్రయోజనం? సువార్త చేస్తున్న వారికి ఇవ్వాలి. సువార్త చేస్తున్న వాడికి మరి కష్టంలో మీరు పాలు పంచుకోవాలి. కొరింథీ పత్రికకు పౌలు గారు చెప్పిన మాటే, మాసిదోనియ సంఘాల వల్ల నా అవసరతను మాటికి తీర్చుచు వచ్చిరి. నేను మీకు వాక్యం చెప్తున్నాను, వాళ్ళు నా అవసరాలు తీరుస్తున్నారు అంటే వారి దగ్గర నేను దొంగిలితినా? యేసుప్రభు కూడా సువార్తకు పంపిస్తున్న వారిని మీరు రొట్టె తీసుకెళ్ళకండి, మీ అవసరాలు మీరు తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు సువార్త చెబుతున్నప్పుడు వింటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని పోషించాలి. పనివాడు జీతానికి పాత్రుడు. పనిచేసే సేవకుడికి ఇవ్వాలి. ఎందుకంటే ఆస్తి పెంచుకోడు పనిచేసే సేవకుడు. రూపాయి కనబడిందా సువార్త చేద్దాం. గనుక మీరు సేవకుడికి ఇస్తే అది సేవలో సహాయం. సత్యమును మీరు జత పనివారు. పనివాడు జీతానికి ఏం చేస్తాడు? పనివాడు. సేవకుడు ఏం చేస్తాడు? పౌలు ఏం చేశాడు? దాచుకున్నాడా? పౌలు దాచుకున్నాడా? యోహాన్ గారు దాచుకున్నాడా? నేను కూడా ఏం దాచుకోలేదండి. దాచుకొని కూడండి. పనివాడు జీతానికి పాత్రుడు. అందుకే మీరు వెళ్ళేటప్పుడు సువార్తలో సువార్త ఎలా ఉండాలో చెప్తున్నాను, సేవకుడు ఎలా పోషింపబడాలో చెప్తున్నాడు. సేవకుడికి మీరు ఫ్రీనెస్ ఇవ్వండి. సేవకుడికి మీరు సంఘం యథేచ్ఛగా పనిచేసుకునే అవకాశం ఇవ్వండి. ఇంకా 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 నా సంఘం నాకు సపోర్ట్ ఉందని ఇంకా విస్తృతంగా యథేచ్ఛగా సువార్త కార్యక్రమాల్లో వండర్స్ చేయగలడు. సంఘం వెనకాల సపోర్ట్ ఉంటే వండర్స్. ప్రతి నిత్యము సువార్త కోసమే ఏదో ఒకటి చేయాలని ఆరాట పడేవాడికి మీరు ఇవ్వడం వలన సత్యమునకు మీరు సహాయకులవుతారు, జత పనివారు అవుతారు. సేవకులతో మీరు ఏమవుతారు? జత పనివారు. మళ్ళీ మార్క్సు వార్త 6వ అధ్యాయము 8వ వచనం నుంచి, ప్రయాణము కొరకు చేతికర్రను తప్ప, చేతికర్ర ఉండాలి. దేనికైనా ఉపయోగం ఆ రోజు. ఇప్పుడు అవసరం లేదండి చేతికర్ర. రొట్టెనైనను జాలెనైనను సంచిలో సొమ్మునైనను తీసుకొనక, చెప్పులు తొడుగుకొనడనియు 2 అంగీలు వేసుకొనవద్దనియు. 2 అంగీలు కూడా వేసుకోవద్దు అంటే ఒకే అంగీ. అవసరమైతే అంగీ కూడా ఎవరివ్వాలి? సంఘం. 2 అంగీలు కూడా తీసుకోవద్దు, ఒక అంగీనే తీసుకోండి. యేసుక్రీస్తు అయితే ఒక అంగీయే తీసుకెళ్ళమన్నాడు. మరి 2వ అంగీ ఎవరిస్తారు? ఇవ్వాలి. అదే నేర్పుతున్నాడు. మరియు ఆయన వారితో ఎట్లా, నేను మీరెక్కడ ఒక ఇంట ప్రవేశించదురో అక్కడ నుండి మీరు బయలుదేరే వరకు ఆ ఇంటనే బస చేయుడి. ఆ ఇంటనే బస చేయండి. ఏ స్థలమందైన జనం మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల ధూళి క్రింద ధూళి దులిపివేయుడి. అంటే సువార్తకు వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోము అంటే ఏం చేయాలి? ఏ పట్టణంలో మా ఊరు రావద్దని అందరు అడ్డుకున్నారా? మీ పాదాల ధూళి దులిపేసి వచ్చేయండి. అంతే తప్ప మొండికి తిరిగి మేము వెళతామని వెళ్ళకండి. మొండికి తిరిగి వెళ్ళకండి. వద్దన్న చోట మీ పాద ధూళి, ఎందుకంటే ఆ పాద ధూళే వారి మీద సాక్ష్యం చెబుతుంది. నిజమా అండి అంటే 100% అండి. ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీ ఏమండి, పాద ధూళితో దొంగలను పట్టించేస్తున్నారండి. తెలుసా మీకు? పాద ధూళితో దొంగలను పట్టుకుంటున్నారు. ఈరోజు వచ్చినటువంటి టెక్నాలజీ అది. ఫోరెనిక్స్ నిపుణులు పాద ధూళితో దొంగలు ఎవరో పట్టేస్తున్నారు. పాద ధూళిలో కూడా DNA కనబడుతుంది.
యేసుప్రభు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ చెప్పాడండి. మీరు పాదధూళి దులిపేయండి, అది మీ మీద ఏమవుతుంది? వారి మీద సాక్ష్యంగా ఉంటుంది. తర్వాత మాట, కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరుచుచుండెను. గనుక ప్రియులరా, మార్క్స్ వార్తలోని ముఖ్య ఘట్టాలు అనే ఈ కార్యక్రమాలని మరి ప్రీమియర్ ద్వారా అనేక మందికి చేరేలా చేస్తున్నాం. మరి మీలో అనేక మంది ఈ పనిలో మీరు తోటి జత పని వారు కావాలి, పాలిభాగస్తులు కావాలి. ప్రార్థన చేస్తాను. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు విన్న ఈ మాటలు సత్యము. ఏదో నా అవసరత కొరకు నేను మాట్లాడలేదు, కానీ సేవకుల కొరకు మీరు ఏది రాయించారో అదే మాట్లాడారు. విశ్వాసులైన వారి బాధ్యత, సేవకులైన వారి బాధ్యత, రెండింటిని స్పష్టంగా వాక్యమును బట్టి మీ కుమారుడు చెప్పింది చెప్పాను. విన్న మీ పిల్లలు వాటిని స్వీకరించుటకు తగిన మనస్సు ఇవ్వండి. లేఖనములు అలాగనే ఉన్నవో లేవో పరిశోధించే మనస్సు వారికి ఇవ్వండి. మరి ఈ మాటలను ప్రీమియర్ ద్వారా అనేక మందికి చేర్చడానికి ప్రయాసపడుతున్నాం. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షిస్తారో వారందరూ మీ మాటలను బట్టి తమ పద్ధతులను, విధానాలను మార్చుకొని మీ ఇష్టానుసారంగా మీకిష్టులుగా బ్రతుకుటకు అవకాశం ఇమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.